అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రోణ మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఏమై ఉన్నామో అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీరు ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయామేమో. ప్రతిరోజు కూడా మన త్రోవ తప్పిపోతూనే ఉంటాం. ఏదో విషయంలో ఏదో ఒక సందర్భంలో మనము త్రోవ తప్పిపోతామేమో కానీ ఆత్మల కాపరి, ఏం కాపరండి? ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెప్తుంది. ఆత్మల కాపరి. ఆత్మల కాపరేంటి? ఆ ఆత్మకి కాపరి ఉంటాడా? ఉంటాడు. ఎందుకు ఇక్కడ ఉన్నది కదా. ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెప్తున్నాడు. మన ఆత్మకు అంటే ఈ సృష్టిలో సృష్టింపబడిన ప్రతి స్త్రీ పురుషులు అనగా సంటి బిడ్డల మొదలుకొని వృద్ధాపములున్న ప్రతి ఒక్క శరీరము లోపల ఉన్న ప్రతి ఒక్క ఆత్మలకు ఆయన ఏమై ఉన్నాడంటే కాపరై ఉన్నాడు. రెండోదిగా అధ్యక్షుడై ఉన్నాడు. మనందరికీ కాపరి ఒక దైవజనుడు అయితే మన శరీరాలందరికీ, మానవులందరికీ ఏదో ఒక సంఘానికి ఏదో ఒక దైవజనుడు కాపరిగానే ఉంటాడు. కానీ ఆత్మలకు మాత్రము కాపరి ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆయన కాపరిగా ఉండి వాళ్ళని కాస్తూ ఉన్నాడు. ఎక్కడైనా తూడేలు వస్తాడేమో, ఎక్కడి చిన్న సింహం వస్తాడేమో, ఎక్కడి చిన్న ఎలుగుబంటి వస్తాడేమో, ఎక్కడైనా దురాత్ముడు వస్తాడేమో, ఎక్కడైనా చీకటి దుష్టుడు వస్తాడేమో, దొంగ వస్తాడేమో, నరభక్తుడు వస్తాడేమో. వీళ్ళందరినీ పారద్రోమటానికి మన ఆత్మలకు ఆయన కాపరై కూర్చోడం. మనం రాత్రికాల సమయంలో నిద్రపోతాం కానీ మన దేవుడికి నిద్ర అనేది లేదు. మన అలసట తీర్చుకుంటాం, మా దేవునికి అలసట తీర్చుకునే సమయమే లేదు. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మలకి ఆయన కాపరిగా ఉన్నాడు. అయితే ప్రియమైన తెలుసు బిడ్డలారా, నీలో ఉన్న ఆత్మకి కాపరై ఉన్నాడు, నాలో ఉన్న ఆత్మకి కాపరై ఉన్నాడు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన కాపరై ఉన్నాడు. అందరికీ ఒక్కసారే ఆయన ఎలా కాయగలడు అని మీరు అనుకోవచ్చేమో. అన్ని ఆత్మలకు ఆయన ఎలాగ కాపలా కాయగలడు నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి గ్రహించు. నీ తల్లి అయినా నీ తండ్రి అయినా ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ పేషెంట్ పక్కన కూర్చోమంటే ఏదో ఒక గంట కూర్చుని ఆ పేషెంట్ ని బుజ్జగించి వీడు కూడా ఆ పేషెంట్ పక్కన పడుకుంటాడు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు నిద్రపోయే దేవుడు మాత్రము కాదు. ఈ సృష్టిలోనే ఆయన ప్రతి ఒక్క ఆత్మలకు ఆయన కాపరై ఉన్నాడు. మనందరి ఆత్మలకు ఆయన కాపరిగా ఉండి మనల్ని కాస్తే ఆ
కాపరిని మనం కాదనుకొని మనం ఏమవుతున్నామో తెలుసా? దూరం అయిపోతున్నాం. దూరం కాకుండా ఉండాలని ఆయన అధ్యక్షుడే ఆయన వైపుకు మనల్ని మళ్ళించి ఉన్నాడు. మరి ఒక మాట మనం చూసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథము మనం చూసినట్లయితే 53వ అధ్యాయములో ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను. మన అతిక్రియలను బట్టి, అతిక్రియలు ప్రతి క్రియలో కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? నా ప్రభువైన యేసు క్రీస్తును గాయపరచబడుతూ ఉన్నాం. మన దోషములను బట్టి నలగగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుంది అంటే మనకు స్వస్థత కలుగుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత కావాలని కోరుకుంటున్నావా? నీలో ఇరుకులు ఇబ్బందులు కావాలని కోరుకుంటున్నావా? అయితే ఆత్మల కాపరిని మన ఆత్మలోనికి ఆయన ఆహ్వానించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, జీవము కలిగిన దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే నీకు ఏ బలహీనత ఉండదు. నువ్వు ఉదయం కానించి సాయంకాలం వరకు కూడా నువ్వు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా, నువ్వు పనిచేసినప్పటికీ కూడా ఎటువంటి కష్టం కూడా నీకు రానప్పుడుగా దేవుడు తన రెక్కల చాటున నీకు రెక్కల చాటున ఆయన కప్పి నీ రెక్కలకు మంచి ఆరోగ్యం ఇచ్చి గొప్ప శక్తినిచ్చి నిన్ను బలవంతుడిగా చేస్తాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? దేవుని పక్షాన్ని ఉంటే దేవుడి నీ పక్షాన్ని ఆయన వ్యాజ్యమాడతాడు, యుద్ధము చేస్తాడు. ఏ తెగులు నీకు రానివుడు, నీ గుడారాన్ని సమీపించడు. నీ ఇంటి వరకు గాని, నీ ఒంటిలోనికి గాని, నీ దగ్గరికి గాని అసలు ఎటువంటి సమస్య కూడా ఆయన రానవుడు. ఎందుకు తెలుసా? మనము ఏమై ఉన్నామంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది కాబట్టి జీవితంలో ఎటువంటి అనారోగ్యం అనేది మనలోకి రానవుడు. జీవితంలో ఎటువంటి గాయములను మన ఒంటి మీద పడనవుడు. ఎందుకనంటే ఒకప్పుడు మనల్ని కొట్టాడు, దేవుడు మనల్ని కొట్టి మనల్ని సరిచేశాడు. అందుకే ఈ రోజున మనము సరిదిద్దుకున్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నాం. ఒక పత్రికగా ఉన్నాం, ఒక సువార్తికుడిగా ఉన్నాం, ఒక దైవజనుడిగా ఉన్నాం, ఆయనకు ఒక సాక్షిగా ఉన్నాం. ప్రియమైన అట్టి విధంగా దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. మన జీవితంలో మనందరూ కూడా దేవుని యొక్క పరివారమై ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాటలు తెలియజేస్తుంది కాక ఆమేన్.